నిరీక్షణ గురించి చూద్దామండి. హోప్, నిరీక్షణ. ఏమంటే 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగజేయను. ఇప్పుడే సిస్టర్ జ్యోతి ఎజ్రా చెప్పారు. పొన్నూరి ఎలాగ తప్పించుకుని నీళ్లు వీళ్ళు ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టాక నీళ్లు తగ్గడం మొదలు పెట్టాయట. దాంతో నడుము లోతు వరకు వచ్చిన తర్వాత ఇక వచ్చేసారట. చూడండి, ఇప్పుడు మనం నాహు దినాలు ఇమాజిన్ చేసుకోవచ్చు. 40 రోజుల వర్షం అండి. కొండ ఇల్లు ఇప్పుడేమంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ అని మునిగిపోయినట్లు లెక్క అనమాట. రూఫ్ మీద టాప్ మోస్ట్ ఫ్లోర్ 40th ఫ్లోర్ కూడా మునిగిపోయింది. ఇంకెక్కడికి వెళ్తారు ప్రజలు? ఫైనల్గా ఈత వచ్చిన వాళ్ళు ఈత కొట్టుకుంటూ వచ్చి నోవా 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 ప్లీజ్ మాకు తలుపు తీరంటున్నారు. ఈ ఓడ మాత్రం తేల్తా ఉంది. అందరూ మునుగుతా ఉంటే ఓడ మాత్రం తేల్తా ఉంది. అవునండి, లోకంలో యేసు ప్రభు ఉన్నప్పుడు పాడతాను చూడండి, విత్ క్రైస్ట్ ఇన్ ద వెసల్ వీ కెన్ స్మైల్ అట్ ద స్టార్మ్ అని చెప్పారు. యేసు ప్రభు మన ఓడలో ఉంటే తుఫాన్ చూసి మనం నవ్వగలమట. విత్ క్రైస్ట్ ఇన్ ద వెసల్ వీ కెన్ స్మైల్ అట్ ద స్టార్మ్. ఇప్పుడు జరిగింది సిస్టర్ చెప్పిందంతా ఎలా ఉందంటే, యోనా టైంలో వాళ్ళందరూ చేతులారా ఎన్ని సముద్రంలో పడాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటి చేతులారా పడలేదు, కానీ నీళ్ళే వచ్చి వాళ్ళు ఇందల్లంతా సముద్రంలాగా చేస్తుంది, నదిలాగా. వీళ్ళు పైకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. చూడండి, ఆస్తి సామాను పోయిన ప్రాణాలు దక్కినాయి. కాబట్టి మనం ప్రభు చెప్తున్నాడు, ఆయన రాకడ టైంలో కూడా ఇలాగే ఉంటుంది. కాబట్టి మనం ఎంతో ప్రార్థన చేసుకుని సిద్ధపడుతూ ఉండాలండి. ఎందుకంటే ఇక రక్షణ వాగ్దానం కోసం రేపు ఎల్లుండి వాయిదా వేయడం లేదండి. నేడే రక్షణ దినం అంటే నేడే. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. కాబట్టి మనం అందరం ఆ ప్రతిజ్ఞ తీసుకుందాం ఈరోజు. ఇంకా ప్రభు దగ్గర రక్షణ వాగ్దానం లేని బిడ్డలందరూ ఈరోజే మీరందరూ పాపాలు ఒప్పుకొని, ప్రభువా మాకు ఈ రక్షణ ఈరోజే కావాలి, రేపు కాదు. టుమారో ఇస్ నాట్ ఆ డే. రేపు ఏమవుతుందో మీకు తెలియదండి. అందుకే యాకోబు ఏం చెప్తున్నాడు, డోంట్ బోస్ట్ ఆఫ్ టుమారో, యూ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. టుమారో ఇస్ నాట్ యువర్స్, టుడే ఇస్ యువర్స్. వైలాండ్లో అయితే కేరళలో వాళ్ళు నిద్రపోతున్నప్పుడే కొండంతా ఇల్లు కప్పేసిందండి, కొట్టుకుపోయింది. ఆ వర్షం కొండంతా కూలిపోయి ఇల్లన్నీ కొట్టుకుపోయినండి వరదల్లో. నైట్ నిద్రలోనే చచ్చిపోయారు. ఎన్ని శవాలు. కాబట్టి ఇదంతా వార్నింగ్ ఏమిటంటే, ప్రభు అన్నాడు, నేను ప్రపంచం అంతా ఒక్కసారి నాశనం చేయమని అన్నాడు. ఏది ఇంద్రధనస్సు పెట్టి, ఆ రెయిన్బో పెట్టి సూచనగా. ఇది ఈ విధంగా 40 రోజులు పగలు రాత్రి నీళ్లతో లోకం అంతా చంపేయను ఒక్కసారి అన్నాడు. కానీ లోకల్ పాకెట్స్ గా జరుగుద్దండి. దానికి వాగ్దానం ఇవ్వలే. ప్రపంచం అంతా నాశనం చేయనన్నాడు. మనం ఆది కాండంలో ప్రారంభంలో చూస్తే 6 అధ్యాయంలో వాడు చేసుకోమని చెప్తాడు, 7 అధ్యాయంలో వాళ్ళలో ప్రవేశించమని చెప్తాడు.
8వ అధ్యాయంలో ఓడ అరారత్ కొండ మీద ఆగినట్టు చెప్తాడు. 7వ అధ్యాయం 17వ వచనంలో అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేసెను. గాడ్ లాక్డ్ ఇట్, కీ ఈజ్ విత్ గాడ్. ఆ జల ప్రవాహం 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఇట్ వాక్డ్, ఇట్ ఫ్లోటెడ్. నీళ్ల మీద నడిచిందండి ఓడ. మిగతా వాళ్ళు భూమిలో మునిగిరారు. దేవుని నమ్ముకుంటే మనం కష్టాల్లో, ప్రాబ్లమ్స్ లో తేలుతాం. ఒక హోప్ ఉంది మనకి. లేకుంటే కష్టాలు వచ్చినప్పుడు మునిగిపోతామండి. విల్ బి సబ్మర్జ్డ్. మనకి దేవుడు ఏమంటే మనం అలా మునిగిపోవాలని చెప్పి దేవుడు కోరడంలే. దేవుడు కోరేది ఏంటంటే మనం ఓడతో పాటు యేసు ప్రభు అనే ఓడలో మనం ఉండి, యేసు ప్రభు ఉన్న ఓడలో ఉంది లేచి తేలుతా ఉంటాం. విత్ క్రైస్ట్ ఇన్ ద వెసల్ వీ కెన్ స్మైల్ అట్ ద స్టామ్. స్టామ్ కెనాట్ డూ ఎనీథింగ్. ఈ తుఫాను వల్ల ఏం చేయలేదండి. నోవా కాదు, యోనా. తుఫాను, యోనా అంటే దేవుని చిత్తంలో లేడు కాబట్టి తుఫాను. మరి వాళ్ళు ఏం చేయలేదు తెలియక అందరూ వాళ్ళ దేవుడు దేవతల గురించి ప్రార్థన చేస్తుంటే యోనా ఏమో హాయిగా నిద్రపోతున్నాడు. ప్రీచర్ నిద్రపోతున్నాడు. మనం మిగతా వాళ్ళని హెచ్చరించిన మనం నిద్రపోయే టైం కాదండి ఇది. ఇది ఏ టైం అంటే ఫస్ట్ మనం రక్షణ పొందాలి, రక్షణ వాగ్దానం స్థిరం చేసుకోవాలి, మిగతా వాళ్ళని సిద్ధపరచాలి. కుటుంబ సభ్యులందరినీ సిద్ధపరచకపోతే ప్రభువు రాకడ ఇలా ఉంటుందండి. ద స్నాప్ ఆఫ్ ద ఫింగర్. లైట్నింగ్ ఎంతసేపు పడుతుందండి? సెకండ్, స్ప్లిట్ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. అంత టైంలో యేసు వచ్చేస్తాడండి. అప్పుడు మార్బల్స్ పొందడానికి టైం ఉండదండి. యేసు వచ్చాక మార్బల్స్ పొందలే ప్రభు ఐఎమ్ సారీ, నా పాపాలన్నీ క్షమించని అప్పుడు చెప్తే ప్రభు క్షమించడండి. నేడే రక్షణ దినం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడు కూడా టైం కూడా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ముహూర్తమే అక్కర్లేదండి దానికి. రైట్ నౌ వేర్ యు ఆర్, కమిట్ యువర్ లైఫ్ టు ద లార్డ్. ప్రభు నా పాపాలు క్షమించు, నాతో మాట్లాడు అని మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడండి ఇప్పుడే. ఇక ఆ నేల మీద ఏం చూస్తున్నాండి? 23వ వచనం, నరులతో కూడా 21వ వచనం, అప్పుడు పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి. చెప్పండి, కంప్లీట్ చేయండి. ఎవరైనా అన్వైట్ చేసి 21st వర్స్, ఆదికాండం 7వ అధ్యాయం 21వ వచనం లాస్ట్ పార్ట్ కంప్లీట్ చేయండి. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. ఎవ్రీవన్ పెరిష్డ్. ప్రాణం పోయిందండి. ఒక్క ఓడలో ఉన్న జంతువులు, ఓడలో ఉన్న 8 మనుషులు మాత్రం బతికారు, ఇంకెవరు లేరు. అప్పుడు ఓడ 24వ వచనం, 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబల. అంటే 150 days పట్టిందండి నీళ్లు ఆరిపోవడానికి. 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చునేను.
150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 150 అయిన తర్వాత నీళ్లు తగ్గినాయండి. అప్పుడు ఓడ అరారత్ కొండ మీద ల్యాండ్ అయిందండి. కొండ మీద. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. అది 10వ దినమున 7వ నెల 10వ దినమున కొండల శిఖరం కనబడెను. తగ్గుచూ వచ్చాను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడిన 10th month. ఇప్పుడు 7వ నెల 17వ దినమున ఓడ అరారాత్ కొండ మీద నిలిచాను ఆఫ్టర్ 150 days. తర్వాత చూడండి, మొదటి దినమున కొండల శిఖరములు కనబడింది. ఇక చూడండి, అంటే ఇన్ని రోజులు వీళ్ళు ఓడలోనే ఉన్నారండి. జంతువులన్నీ ఓడలో ఉన్నాయి, నోవా అంతా ఓడలో ఉన్నారు. యూ కెన్ ఇమాజిన్ నౌ ఎటువంటి సిచ్యువేషన్. తర్వాత ఇంకో 40 రోజులు, 6వ వచనం అండి. 40 దినములు అయిన తర్వాత నోవా తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోవునో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చింది. అప్పుడు అతను చేయి చాపి దాన్ని పట్టుకుని ఓడలోనికి తీసుకొని 190 days అయిపోయిందండి. అప్పుడు ఈ సెల్లింగ్ ద బర్డ్. తర్వాత ఫైనల్ గా తన 601 బర్త్డే రోజున బయటకు వచ్చాడు. 13వ వచనం. మరియు 601 మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయిను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. ఇప్పుడు జల ప్రళయం భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 సంవత్సరాలండి. 7వ అధ్యాయం 6వ వచనం. జల ప్రళయం భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 607 ఏళ్ల వాడు. పిల్లలకి 102 సంవత్సరాలండి. షేమ్, హామ్, యాపెత్. మరి వాళ్ళు ట్రిప్లెట్స్ లేకుంటే ఒకరి తర్వాత ఉంటారో ఒకటే ఉండదు. వాళ్ళు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇది వాళ్ళకి పిల్లలు పుట్టింది ఎప్పుడంటే జల ప్రళయం అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారండి. షేమ్ తర్వాత యాపత్ వీళ్ళకి. చూసారా? మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే నోవహు టైం చూస్తుంటే ఎలాగా హోప్లెస్ సిచ్యుయేషన్ లో ఉన్నారండి ప్రజలందరూ. బట్ గాడ్ ఈజ్ సో గుడ్ టు దెమ్. గాడ్ వాంట్స్ టు ఎంకరేజ్ us. మన ప్రభువు మనల్ని ఎంకరేజ్ చేయడానికి, బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడండి. మనం ఏం చేస్తున్నాం? మనం ఆ ఎంకరేజ్మెంట్ తీసుకుంటున్నామా లేకుంటే కేర్లెస్ గా ఉన్నామా? 2 కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం చూడండి. గాడ్స్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ us ఫర్ ఎవ్రీ నీడ్. 2 కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎవరైనా చదవండి. 2 కొరింథీ 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల
విస్తరింప చేయగలడు. సో మనకి దేవుడిచ్చే కృప సరిపోతుందండి ప్రతి అవసరతకి. ఇంకా మనం ఇదివరకు చూసాం ఎఫ్ఎస్సి 3:20లో ఆయన మనల్ని ఊహించడానికంటే, అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దీవిస్తాడట. ఎఫ్ఎస్సి 3:20 చదవండి. ఎఫ్ఎస్సి 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, మనం అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా మనకి ఆశీర్వాదం సహాయం చేసే దేవుడండి ఆయన. మనం విలాపవాక్యం ఏం చూస్తాం? 3:33లో ఆయన నరులకు హృదయపూర్వకంగా బాధనైనను విచారమైనను కలుగజేయడు కదండి, హృదయపూర్వకంగా. ఇదేమంటే పాపం విస్తరించడం వల్ల దేవుని న్యాయ తీర్పు మొదలవుతుందండి. ఇప్పుడు ఫుల్ జడ్జిమెంట్ కాదు, పీస్ మీల్. సునామీ ఏమి, ఇదివరకు మెడ్రాస్ లో ఈ మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ టౌన్స్ లో వ్యభిచార పాపం, తాగుడు పాపం మరి ఎక్కువ అండి. విజయవాడ కూడా కమర్షియల్ టౌన్, వ్యభిచార పాపం చాలా ఎక్కువ అండి విజయవాడలో. అవునంటారా కాదంటారా? కమర్షియల్ టౌన్ కాబట్టి. ఇది తమిళనాడులో ఒక స్థలం ఉందండి, ఎయిడ్స్ లో టాప్. లారీ డ్రైవర్స్ అందరూ అక్కడ ఉంటారట. ఆ టౌన్ పేరు మర్చిపోయాను. విజయవాడ ఆంధ్రాకి అటువంటిది. మరి తెలంగాణ ఆంధ్ర కలిపి అది టాప్ అనుకుంటాను. తెలంగాణలో నాకు ఆ డీటెయిల్స్ తెలియవండి. 32వ వచనం చూద్దామండి. దాని పైకి వచ్చిన విలాపవాక్యం 3:32. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అదండి, ఆయన జాలిగా దేవుడండి. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అని ఆయన ఈ కృపా సమృద్ధి అంటే కరుణ అనేది ఏంటి? ఆయన కృపా సమృద్ధి, కరుణ. ఈజ్ ఎన్ ఓషన్ ఆఫ్ గ్రేస్ అండ్ మెర్సీ. కృపా సమృద్ధి ఆయన నిధి, కరుణ నిధి. మెర్సీ, ఈజ్ మెర్సిఫుల్. కాబట్టి మనం ఆయన చేతిలోనే పడాలి, ఆయన్నే అడగాలి. ఆయన హీఈస్ ద యాంకర్ ఫర్ అవర్ సోల్. మనకి ఆత్మకి ఒక లంగర్గా ఉన్నాడండి. హెబ్రీ 6వ అధ్యాయంలో చూస్తే 19-20 వచనంలో 19వ వచనం, ఈ నిరీక్షణ నిశ్చయము స్థిరమునై మన ఆత్మకు లంగర్ వలె ఉన్నది. లైక్ ఎన్ యాంకర్. ఈ షిప్ ఓడ ఇటు అటు డ్రిఫ్ట్ అయిపోకుండా ఏం చేస్తారు తెలుసండి? లంగరేస్తారు. ఇది మనకి నిరీక్షణ ఎలా ఉందంటే ఒక లంగర్ లాగా ఉందండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుతున్నది. 18వ వచనం కూడా చదవండి. ఆయన వాగ్దానాలు మనకి లంగర్, ప్రామిసెస్. ఆ వాగ్దానంలో వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవాలని ఉద్దేశించిన వాడై తాము అబద్ధమాడదాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచును. చూడండి, మనకి బేసికల్ గా వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఆఫ్ అవర్ హోప్? దేనిని బట్టి మనకి నిరీక్షణ అంటే త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ త్రూ ద గాడ్స్ ప్రామిసెస్. ఇక్కడ వాగ్దానాల గురించి చెప్తున్నాం. తీతు 1:2లో కూడా అదే చెప్తాడండి వాగ్దానాల గురించి.
జస్ట్ హెబ్రీకి ముందు ఒక ఫిలమోన్, దానికి ముందు తీతు. 1 అధ్యాయం 2వ వచనం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయున్నది. What the ground of the hope is the promises of God. ఆ నిత్య జీవము అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరిచెను. సో మనకి ఈ వాగ్దానాలను బట్టి నిరీక్షణ అండి. ఇంకా 119వ కీర్తనలో 42:81 చూద్దాం. 119వ కీర్తనలో 42 119వ కీర్తన లాంగెస్ట్ సాంగ్, పేజీ నెంబర్ 516. 42 అంకుల్. 42. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమియ్యగలను, ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము. నీ మాట నమ్ముకొని ఉన్నాను. ఐ ట్రస్ట్ ఇన్ యువర్ వర్డ్. వాగ్దానాలు నమ్ముకొని ఉన్నాను. 81 కూడామా? 81 అంకుల్. ఓకే అంకుల్. నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. మనకి ఆయన వాక్యమే మనకి ఆధారం అండి. దట్ ఈస్ అవర్ యాంకర్. వాక్యం ఇచ్చే హోప్, వాక్యం ఇచ్చే నిశ్చయత. రోమ 15:4 కూడా చూడండి. ఎలాగనగా అంకుల్ రోమా 15:4 140. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తమును వ్రాయబడి ఉన్నవి. నిరీక్షణ కలుగుతాయి. ఆదరణ వలన మనకు నిరీక్షణ, ఆదరణ వల్ల మనకు నిరీక్షణ. త్రూ గాడ్స్ వర్డ్ ఓన్లీ వీ హ్యావ్ హోప్. ఇక ఏం లేదండి, ఆయన వాగ్దానాలు. ఎందుకంటే దే ఆర్ యే అండ్ ఆమెన్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అవి అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి ఈ నిరీక్షణ ఏమేమి ప్రొడ్యూస్ చేస్తుందంటే, ఇవన్నీ మీకు రిఫరెన్స్లు ఇస్తే చాలా టైం అయిపోతుంది కాబట్టి ఐ విల్ గివ్ ద టైం. ఎవరైనా కావాలంటే రాసుకున్న తర్వాత చదువుకోవచ్చు. ఇట్ ప్రొడ్యూసెస్ ప్యూరిటీ ఇన్ అవర్ లైఫ్స్. 1 John 3:3. ప్యూరిటీ, పేషెన్స్, ఓర్పు. Romans 8:25. అది మనకి నిరీక్షణ ఇస్తుంది, మనకి ఓర్పు ఇస్తుందండి. ఇంకా Romans 5:4-5 ధైర్యం ఇస్తుందండి. ఇట్ గివ్స్ అస్ కరేజ్. ఇంకా ఇట్ గివ్స్ అస్ జాయ్, సంతోషం. రోమా 12:12 చెప్పుద్ది, ఈ నిరీక్షణ మనకి సంతోషం ఇస్తుంది, ఏడుపు కాదు. ఇంకా ఈ నిరీక్షణ ఇంకా ఇస్తుంది అంటే ఇట్ గివ్స్ అస్ సాల్వేషన్, రక్షణ. రోమా 8:25-23 రక్షణ ఇస్తుంది. ఇంకా ఇస్తుంది అంటే ఎష్యూరెన్స్. ఈ నిరీక్షణ మనకి రక్షణ అభయం ఇస్తుందండి. ఎష్యూరెన్స్, ధైర్యం, రక్షణ నిశ్చయత. హెబ్రీ 6:18-19 చూస్తామని. ఇంకా స్టెబిలిటీ, నిలకడ, నిశ్చయత అంటే నాట్ ఎవరింగ్. Colossians 1:23. ఇవన్నీ దిస్ ఇస్ వాట్ ఫెయిత్ ప్రొడ్యూసెస్. విశ్వాసం ఏమి మనకి దయచేస్తుందంటే ప్యూరిటీ, పేషెన్స్, కరేజ్, జాయ్, సాల్వేషన్, ఎష్యూరెన్స్ అండ్ స్టెబిలిటీ. అంటే పవిత్రత, ఓర్పు, ధైర్యం, సంతోషం, రక్షణ నిశ్చయత, నిలకడ, స్థిరత్వం. ఇంకా బేసికలీ వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ హోప్?
దేవుని వల్లనే మనకి నిరీక్షణ. క్రీస్తు వలన మన రక్షణ వలన, క్రీస్తు యొక్క పునరుద్ధానం వల్ల. చూసారా, వితౌట్ రిజరక్షన్ వీఆర్ అండర్, వీఆర్ నథింగ్. అపోస్తుల కార్యములు 23:6 చూస్తాం. ఆయన పునరుద్ధానుడే లేవడం వల్ల మనకి నిరీక్షణ. దేవుని యందు ఈ విశ్వాసం. కీర్తన 39:7. క్రీస్తునందు ఈ విశ్వాసం అంటే 1 కొరింథీ 15:19. సాల్వేషన్, రక్షణ వల్ల. మనం ఈ రక్షణ అంటే డెఫినెట్గా అంటే మన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదంటే ధైర్యంగా ఉంటాం. నీకు భయం లేదు. ప్రభు నిద్రపోయేటప్పుడు వచ్చినా, మెలకువన్నప్పుడు వచ్చినా, ఎప్పుడు వచ్చినా ఎత్తివై పడతాం. ఇక ప్రాబ్లం వరి ఉండదు. లేకుంటే నా పేరు ఉందో లేదు, జీవ గ్రంథంలో ఉందో లేదు, ఎప్పుడు బిక్కుబిక్కు అంటూ ఉంటుంది ప్రాణం. ఒక్కసారి జీవ గ్రంథంలో పేరు రాయబడిందని అది కాపాడుకుంటున్నాం అని చెప్పి ధైర్యం ఉంటే, ఆ రక్షణ నిశ్చయిత ఉంటే, మనం క్రీస్తు కూడా లేపబడినట్టే బ్రతుకుతుంటే, నిత్య జీవం కోసమే బ్రతుకుతుంటే, ఈ హోప్ మనల్ని సిగ్గుపడుతుందండి. ఇప్పుడు లివ్ ఫర్ ఎటర్నల్ లైఫ్. టైటస్ 1:2 ఇందాక చదివాం మనం, తీతు 1:2. కాబట్టి మనకి ఆ నిత్య జీవం అన్న ధైర్యం ఉంది. ఇంకా గ్లోరీ, ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమ మనతో పంచుకుంటాడట. ఇప్పుడు మనం వీ షుడ్ నాట్ టచ్ అండ్ హైట్ ఆఫ్ హిస్ గ్లోరీ. అప్పుడు మాత్రం హీ విల్ షేర్ హిస్ గ్లోరీ విత్ అస్. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, జయించువానికి నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లు, జయించువానికి నేను నా సింహాసనం మీద కూర్చొనిచ్చదను. బాబా, సైతానికి అదే కదండి. హలో, దాని ఆశ అంతా అదే కదా. నేను దేవుని లాగా హెచ్చించుకోవాలని చెప్పి. మనం హెచ్చించుకోవాలని పర్లేదండి. మనం తగ్గించుకుంటే మనం దేవుని కుమారులు అయితే దేవుడే చెప్తున్నాడు, మీరు నాతో కూడా సింహాసనం మీద కూర్చుండాలని. ప్రకటన 3:20 చెప్తున్నాడు. వచ్చి చేస్తాను, జయించుకొని నేను నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొనిస్తానంటున్నాడు. మన దేవుడు స్వార్థపరుడు కాదండి. మనం ఇప్పుడు చూడండి, పిల్లలు, మనం పిల్లల్ని మనం అక్కడ కూర్చున్నాం, మన మీద కూర్చోబెట్టుకుంటాం కదా. అలాగే అనమాట, ప్రభు మనల్ని ముదిము వచ్చే వరకు నేను ఎత్తుకుంటానంటున్నాడు. యెషయాలో 44 చూస్తాం కదండి. ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే. పళ్ళు ఊడిపోయిన తర్వాత కూడా ముదిము వచ్చే వరకు, ముసలోడు అయ్యే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. ఏం భయపడుతుంది అంటున్నాడు. 46 యెషయా 46:4. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరగే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. తల వెంట్రుకలు ముస్లిం తల వెంట్రుకలు నెరిసే వరకు ఎత్తుకుంటాడేటండి. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. చూడండి, 105 సంవత్సరాలు ఉన్న సూరయ్య గారిని ఎత్తుకునేవాడు ఆయనే. ఆయన ఇంకా బతుకున్నాడు 105 సంవత్సరాలు. పాలు గారు 87 సంవత్సరం. ఇప్పుడు ఐ థింక్ ఇంకో నెలలో 82 వస్తుంది. 82 సంవత్సరాలు ఎత్తుకునేవాడు నేనే. చూసారా, మనకి 70 అవ్వచ్చు, 80 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, 55 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 35 అవ్వచ్చు. సంపదరావు గారు మొన్న 80th బర్త్డే చేసుకున్నారు. 80th తల నేరి వరకు ఎత్తుకుని వాడని నేనే. కాబట్టి ఆయన ఇంకేం చెప్తున్నాడండి, ఆయన అంత ప్రేమ గల తండ్రి కాబట్టి ప్రకటనలో ఏం చెప్తున్నాడండి, ప్రకటన 3వ అధ్యాయంలో 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చదను. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. జయించుకొని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొని ఇచ్చేదను.
ఐ విల్ అలౌ యు టు సిట్ ఇన్ మై థ్రోన్. ఇప్పుడు పిల్లలే కూర్చోగలరండి మీ కుర్చీ మీద. మీ ఆఫీసర్లో కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు పిల్లలు వాడు కూర్చుంటాడు. ఈ మే నాట్ బి ఇట్ మే బి అమెరికన్ ప్రెసిడెంట్స్ చైర్, కొడుకెళ్ళి కూర్చుంటాడు. ఎందుకంటే వాడు కొడుకు కాబట్టి ఆఫీస్కి వెళ్ళినప్పుడు. మిగతా వాడు కూర్చుంటాడు లేదు. నోబడి కెన్ సిట్ దట్ చైర్. మనం దేవుని పిల్లలు అయితే మనకి ప్రభు అటువంటి ఆధిక్యత ఇస్తున్నాడండి. ఈజంట్ ఇట్ వండర్ఫుల్? ఈజంట్ ఇట్ సంథింగ్ టు బి కవెటెడ్? సైతాన్ అనేది కవెట్ చేసి నా అంతటి నేను హెచ్చించుకుంటున్నది అది కాదండి. మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. మనం అది కవెట్ చేసి మన గొప్పలు మన ప్రగల్భాలు మనం వెతుకున్నప్పుడు కాదు. అందుకనే 45:5 ఆఖరి వచనంలో 5వ వచనం, అది ఆఖరి వచనం. దాంట్లో ఏం చెప్తాడంటే, సీకెస్ట్ దౌ గ్రేట్ థింగ్స్ ఫర్ దై సెల్ఫ్, సీక్ దెమ్ నాట్. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరం మీదికి కీడు రప్పించుచున్నాను. చూసారా, మనంతటా మనం వెతుకుంటే దేవుడు ఇష్టపడ్డండి. ఆయనంతటా ఆయన కూర్చోబెడతాడు. అది గ్రేట్నెస్. మనంతటా మనం గొప్పలు చెప్పుకుంటే నేను ఇంతటి వాడిని అంతటి వాడిని, నేను ఇంత చదువు చదివాను, అంత చదువు చదివాను, ఇన్ని గొప్ప కార్యాలు చేశానని. అంతేకాదండి, లేదు లేదు. ప్రభువు చెప్తున్నాడు, నువ్వు నా పేరు నా సేవకుడికి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చావు కాబట్టి ఇదిగో రివార్డు. గ్లాసు నీళ్ళకి రివార్డ్ అండి. చూడండి, మత్తయి సువార్త 10:42 వచనం. మరియు శిష్యుడని ఎవడు? ఈ చిన్నవారిలో ఒకడికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము తాగనిచ్చును, వాడు తన ఫలం పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కెన్ యూ ఇమాజిన్ దిస్? ఫర్ ఎ గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్ రివార్డ్ అండి. మన దేవుడిచ్చే రివార్డ్ ఎలా ఉంటుందండి? ఇది ఇప్పుడు విజయవాడలో నీళ్లు దొరకపోతే ఇచ్చే వాటర్ ఇస్తే అక్కడ దానికోసం రివార్డ్ కదండి. అది ఎలాగా ఉంది? మీ ఇంటికి వస్తే నా సేవకుడు అని చెప్పి ఒక గ్లాసు మీరు మంచిగా ఇస్తే, గ్లాస్ పాలు కాదు, గ్లాసు నీళ్ళు ఇస్తే దానికి రివార్డ్ అట్టండి. వరదల్లో రెస్క్యూ అయిన వాళ్ళకని చెప్పడం లేదు. చూడండి, లేకుంటే జర్మనీలో నీళ్లు తాగడానికి లేదు, అక్కడ వాటర్ ఇస్తే నీకు రివార్డ్ ఉందని చెప్పట్లేదు. మన ఊళ్ళలో నీళ్లు వేర్ ఇట్స్ అవైలబుల్ ప్లెంటీ. సేవకుడు అని చెప్పి గ్లాసు నీళ్ళు ఇస్తే రివార్డ్ అట్టండి. అందుకే మత్తయి 25 ఏం చెప్తున్నాడండి? నేను హాస్పిటల్లో ఉంటే చూడడానికి వచ్చావు, నాకు బట్టలు లేకుండా ఉంటే నువ్వు బట్టలు ఇచ్చావు. ఏంటి ప్రభు, ఎప్పుడు నీకు ఇలా చేశాము? చూడండి, 40 వచనం, మత్తయి సువార్త 25:40. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేస్తారని నిశ్చయంగా మీతో చెప్పుతున్నానని వారితో అనెను. 37 నుంచి చదవండి కదా ప్లీజ్. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటేనను చెరసాలలో ఉండుటేనను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన్ను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేస్తారు కనుక నాకు చేస్తారని నిశ్చయముగా నీతో చెప్పుతున్నానని వారితో అనెను. పిల్లరా, మీరు చేసిన మంచి కార్యాలు ప్రభు మర్చిపోడండి. మీరు సేవకులకే కాదు, శిష్యుడు అని చెప్పి, లేకుంటే ఈ బిడ్డ క్రైస్తవుడు అని చెప్పి మిగతా వాళ్ళకి ఎవరికి ఏ చిన్న ఉపకారం చేసినా ఏం చెప్తున్నాడు? మిక్కిలి అల్పులైన నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసిరు గనుక. ఆయన ఏమిటండి? నా సహోదరుల్లో సహోదరికి మీరు చేశారు. యు ఆర్ డన్ ఇట్ యువర్ ఫెలో బిలీవర్స్, ఫెలో క్రిస్టియన్స్. కాబట్టి మీరు నాకు చేశారంటున్నాడు. హీ రికన్స్. మనం ఏది దేవుని కోసం చేసినా, ఏది మిగతా సేవకుల కోసం కానీ, మిగతా శిష్యుల కోసం, మిగతా తోటి క్రైస్తవుల కోసం చేసినా ప్రభు ఏమంటున్నాడండి? హీ రికన్స్ దట్ ఇట్ ఈస్ డన్ ఫర్ హిమ్సెల్ఫ్.
మీరు నాకు చేశారని చెప్పి ఆయన రివార్డ్ ఇస్తున్నాడండి. ఏం చెప్తున్నాడండి ఇప్పుడు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేస్తారు గనుక నాకు చేస్తారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. అప్పుడు రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఆల్ ద గుడ్ వర్క్స్ వీ డూ. మనం ఎవరెవరికి ఏమి సహాయం చేసినా, చర్చిలో కానికేసినా, లేకుంటే తోటి సహోదరులకు సహోదరులకు ఏమి సహాయం చేసినా ప్రభు మనకి బ్లెస్సింగ్ ఇస్తాడండి. అది ఆయనకి చేసినట్టే కౌంట్ చేసుకుంటాడు. మనం ఆయనకి చేయడానికి ఆయన మనకు ఉండడండి. దానికి మనం చేయడానికి మనకి ఇక్కడ అనేక మంది ఉన్నారు, మన తోటి క్రైస్తవులు, తోటి బిలీవర్స్. కాబట్టి దేవుడు మనల్ని సహాయం చెయ్యమని చెప్పి కోరుతున్నాడు. ఇంకా ఈ హోప్, ఇట్స్ కాల్డ్ లివింగ్ హోప్, బ్లెస్డ్ హోప్, గుడ్ హోప్, బెటర్ హోప్, షూర్ అండ్ స్టెడ్ఫాస్ట్ హోప్, అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ వర్చ్యూస్ అని చెప్పి ప్రేమ గురించి చెప్పిన అధ్యాయంలో 1 కొరింథీ 13వ అధ్యాయంలో 13వ చెప్తాడు. 3 ఉన్నాయి. There are 3 things which are good, coveted for, which should be coveted. 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అదండి ఈ 3. ఇది ఫెయిత్, విశ్వాసం, నిరీక్షణ, హోప్, ప్రేమ. ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విత్ హోప్, మనకి యేసు ప్రభువు మీద మనకు ఉన్న విశ్వాసం అది కాపాడుకుంటే మనం సిగ్గుపడమండి. ఆయన రాకడలో సిగ్గుపడం. ప్రేమతో నిండింటే ఇదివరకు స్టోరీ ఉంది, మీరు వినే ఉంటారు, వాట్సాప్ లో చాలా సర్క్యులేట్ అయింది. 3 వచ్చారట ఒక ఇంటికి, 3 ఏంజల్స్, ఏంజల్ లైక్ పీపుల్. ఒకళ్ళు ఏమంటే విశ్వాసం, ఇంకోటి నిరీక్షణ, ఇంకోటి ప్రేమ. మీరు ఎవరినైనా ఇన్వైట్ చేయండి, ఒక్కళ్ళం వస్తా అన్నారట. విశ్వాసం ఇన్వైట్ చేస్తే విశ్వాసం ఒకటి వస్తుంది అన్నమాట. నిరీక్షణ. అంకుల్ మాకు డిగ్రీలో ఇది లెసన్ పెట్టారు అంకుల్, ఇది మన బైబిల్ డిగ్రీ 2nd ఇయర్ లో మాకు లెసన్ ఉంది మీరు చెప్పే స్టోరీ. వెరీ గుడ్. సో నిరీక్షణ చెప్తే నిరీక్షణ ఒకటి వస్తుంది అన్నమాట. ప్రేమని ఇన్వైట్ చేస్తే 3 వచ్చేస్తారండి. ప్రేమని ఇన్వైట్ చేస్తే విశ్వాసం వచ్చేస్తారంటే, నిరీక్షణ వచ్చేస్తారంటే ప్రేమ. మరి మీరు ఒక్కలే వస్తారంటే లేదండి, మీరు ప్రేమ ఇన్వైట్ చేస్తే 3 వచ్చేస్తాం. లేకుంటే ప్రేమ లేకుండా మీరు మిగతా ఇన్వైట్ చేస్తే, విశ్వాసం ఇన్వైట్ చేస్తే విశ్వాసం ఇట్ విల్ కమ్ అలోన్, నిరీక్షణ ఇన్వైట్ చేస్తే నిరీక్షణ విల్ కమ్ అలోన్. ప్రేమను ఇన్వైట్ చేస్తే 3 కట్టుకట్టుకుని వచ్చేస్తారట. ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ విశ్వాసం ఉంటుందండి, ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ నిరీక్షణ ఉంటుందండి, హోప్ ఉంటుందండి. కాబట్టి అందుకనే చెప్తున్నాడు, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. కాబట్టి 14వ అధ్యాయం 1వ వచనం, ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాస. You have to make an effort. You have to make a special effort. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. ప్రయాసపడాలటండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఇది వరాల్లో ప్రవచన వరం. ప్రేమ ఏమంటే అది మనం కలిగి ఉండాలి. మనం ప్రేమ కలిగి ఉండినప్పుడు ప్రయాసపడి, దట్ వీ హ్యావ్ టు కల్టివేట్. ప్రేమ ఎలా వస్తుందండి? వెన్ వీ ఫర్గివ్ ఆల్ అవర్ ఎనిమీస్, అందరినీ క్షమించేసి, అందరినీ ప్రేమించి, మనకి హాని చేసిన వాళ్ళని క్షమించి, మనం ఎవరికైనా హాని చేస్తే వెళ్ళి సారీ చెప్పాలి. ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే తిరిగి ఇచ్చేసేయాలి. ఇది ప్రేమ చేసేది. ఆ ప్రేమతో మనం నిండి ఉంటే నోబడీ కెన్ టచ్ us. చూసారా, ప్రభువు మనల్ని ఈ నిరీక్షణతో నిండి ఉండమంటున్నాడండి. అందుకనే దీన్ని ఏమంటాడంటే, మొదటి పేతురు 1:3 ఇది జీవపు నిరీక్షణ, లివింగ్ ఫెయిత్, లివింగ్ హోప్.
టైటస్ 2:13 ఏమంటాడంటే ఇట్స్ ఎ బ్లెస్డ్ హోప్. బ్లెస్డ్ హోప్, దీవించబడిన నిరీక్షణ. 2 తెస్సలోనిక 2:16 ఏమంటాడంటే ఇట్స్ ఎ గుడ్ హోప్, మంచి నిరీక్షణ. హెబ్రీ 7:19 ఏమంటాడంటే ఇట్స్ ఎ బెటర్ హోప్. ఇది మంచి నిరీక్షణ, బెటర్. ఇంకా హెబ్రీ 6:19 ఎంత చూసాం, ఇట్స్ ఎ షూర్ అండ్ స్టెడ్ ఫస్ట్ హోప్, లైక్ ఎ లంగర్ అలాంటిది, లైక్ ఎన్ యాంకర్. ఇదండి. కాబట్టి మనకి ప్రభువు రాకడ రోమా 8:22-28 చదవండి. రోమా 8:22-25 వరకు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసన వేదన పడుచున్నదని ఎరుగుదం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుతున్నాము. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితేమి. నిరీక్షింపబడినది నిరీక్షణతో పని ఉండదు. నెక్స్ట్, తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించను, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. చూడని దానికోసం ఏంటండి నిరీక్షించేది? క్రైస్ట్ రిటర్న్. అది చూడలేదు మనం, దానికోసం ఓపికతో నిరీక్షణతో కనిపెట్టాలి. క్రైస్ట్ రిటర్న్, ఆ నిరీక్షణ. ఎలానగా నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడుతుంది. విత్ హోప్ దట్ వెన్ క్రైస్ట్ కమ్స్ విల్ బి లిఫ్టెడ్ అప్. ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తివేయబడుతున్న సంఘాన్ని మనకు ఆ నిరీక్షణ కాబట్టి సంతోషిస్తున్నాం కదండి. కాబట్టి ఆ నిరీక్షణతో మనం ముందుకు సాగాలి. ఇంకా రోమా 5:2 కూడా చూద్దాం. 5:2. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము. అదండి, దేవుని మహిమను గురించి, అబౌట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ఇంకా 4వ వచనం, శ్రమ ఓర్పుని ద్వారా చదివాం. ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగి శ్రమలయందును అతిశయపడదము. అదండి, ఇప్పుడు విజయవాడలో వచ్చిన శ్రమలు, ఖమ్మంలో వచ్చిన శ్రమలు, వీటిలన్నిటిలో అతిశయపడదాం. మనం నమ్మకం అంటే ప్రభువు మనల్ని కాపాడుతాడండి. కాబట్టి మనకి ఎంతో నిరీక్షణ. ఈ నిరీక్షణ ఏమంటే 2 కొరింథీ 1:17. దానికి ముందు రోమా 4:18 చూసేయండి. దానికి ముందు పేజీ, అదే పేజీ, రోమా 4:18. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాం అండి పిల్లలు లేనప్పుడు కూడా నమ్మేశాడు. చూసారు, నిరీక్షణ. తనకి శారా ఇంకా గర్భం పొందలేదు, అయినా నమ్మేశాడు. 100 ఏళ్ల వయసు గలవాడే ఉండి 19వ వచనం, తన శరీరం బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. చూసారా, విశ్వాసం ద్వారా బలం పొందాడు. కాబట్టి మనం ఆ విశ్వాసంతో నిండి ఉంటే ఎంత ధన్యులం అండి. సో వి మస్ట్ ఆస్క్ గాడ్, లార్డ్, ఆ నిరీక్షణతో మమ్మల్ని నింపు ప్రభువా. ఇంకా అపోస్తుల కార్యములు 27:20. ప్రాణాలతో బయటకు వస్తున్న నిరీక్షణే లేదట, ఎందుకంటే తుఫాన్లో ఉన్నాడు.
యా కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమ అను ఆశ బొత్తిగా పోయిను. ఇప్పుడు విజయవాడలో అది సముద్రం కాదు కదండి, ల్యాండ్ మీదే ఉన్నారు. ఈ పౌలు ఏం చెప్తున్నాడు, సముద్రంలో ఉన్నాడు. ప్రాణంతో బయటకు వస్తామన్న హోపే లేదు అసలు. ఎందుకంటే ల్యాండ్ మీద అంటే ఎప్పటికప్పుడు నీళ్ళు పోతాయండి. ఎవరో కాస్త ఎయిర్ డ్రాప్ చేయొచ్చు ఫుడ్, లేకుంటే బోట్ల మీద పట్టరావచ్చు. అక్కడ సముద్రంలో ఎవరు పట్టుకొచ్చి ఇస్తాడండి ఫుడ్? ఎవరు ఎయిర్ డ్రాప్ చేస్తాడు? సముద్రంలో అప్పటికి పౌల్ టైంలో హెలికాప్టర్స్ ఎక్కడేయండి, వేరే గతి లేదు. కానీ నిరీక్షణ పెట్టుకున్నాడు, నా ప్రభువు నన్ను కాపాడుతాడు, చచ్చిపోనివాడు. చూడండి ఆ హోప్. ఆఖరిగా ఓకే ఇందాక 2 కొరింథీ 1:7 చెప్పాను చూడండి, చూద్దామండి. స్పిరిచువల్ అష్యూరెన్స్ 2 కొరింథీ 1:7. మీరు శ్రమల్లో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము. కనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. నిరీక్షణ స్థిరమైనది, ఆత్మీయమైన నిరీక్షణ. కాబట్టి ఎప్పుడైతే ఇలా ఉంటామో అప్పుడు మనం దావీదులాగా చెప్పగలుగుతామండి. 42-43 కీర్తనలో నా ప్రాణం కోరసులా చెప్తాడు. 43:5 నా ప్రాణమా ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. 42:11 అదేనండి, రిపీట్. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. 42:5 చదవండి, అది కూడా రిపీట్ లాగా. నా ప్రాణమా నాలో కరిగిపోవచ్చున్నది, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త నీవు, నా దేవుడనియు చెప్పుకొనుచు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. అదండి, మనం శ్రమలో ఏం చేయాలంటే, కష్టాల్లో ఏం చేయాలంటే కురుకుపోకూడదు. ఎంకరేజ్ యువర్సెల్ఫ్ ఇన్ ది లార్డ్. దట్స్ వాట్ డేవిడ్ డిడ్. తన ట్రస్టెడ్ లెఫ్టినెంట్స్ రాళ్ళు పెట్టి కొట్టాలనుకుంటే ఈ ఎంకరేజ్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు ఇవన్నీ టైం అయిపోయింది కాబట్టి రిఫరెన్స్ చెప్పడానికి లేదు. 2వ సమయంలో ఆఖరి అధ్యాయం అంటుంది, దే వాంటెడ్ టు స్టోన్ డేవిడ్ టు డెత్. అమలేకయులు భార్యకి తీసుకుపోవాలని ప్లాన్ చేస్తున్నప్పుడు 6th verse లో 24th 2 Samuel 24:6 లో అనుకుంటా ఉంటుంది. డేవిడ్ ఎంకరేజ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయన నిన్ను కాపాడుతాడు. I think 1 Samuel last chapter, 27th chapter, no, 30th chapter, 1 Samuel last chapter, 6th verse. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. అదండి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనం కూడా మన ప్రభు అయిన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే ఆ నిరీక్షణ, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదండి. ప్రభువుని అడుగుదాం, ప్రభువా మేము కూడా ఈ కష్టాల్లో నష్టాల్లో మీకు ఇష్టలుగా నమ్మకస్తులుగా ఉండి
ఆ క్రౌన్ ఆఫ్ లైఫ్ పొందేటట్టు మాకు సహాయం చేయండి. ప్రార్థన చేద్దామండి. దయగల మా ప్రభువా, మా ప్రేమ గల తండ్రి, మీరెంతో మంచి దేవుడు కాబట్టి మేము స్తుతిస్తున్నాం. మా దేవా, ప్రేమ గల దేవా, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మాతో ఉండండి, మీ రక్తంతో మమ్మల్ని కప్పండి, అన్ని చీకటిలో పారద్రోలండి. మా నిరీక్షణ మీరే. యు ఆర్ అవర్ హోప్ లార్డ్, యు ఆర్ అవర్ యాంకర్. మా నిరీక్షణ మీరే నాయనా. మీరు త్వరలో రానై ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని తీసుకెళ్తారన్న నిరీక్షణతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాతో ఉండి ఈ ఆన్లైన్ వచ్చిన ప్రతి కుటుంబమును దీవించి ఆరోగ్యంగా ఉంచి నీ వాగ్దానాల బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని, ముఖ్యంగా విజయవాడలోను ఖమ్మంలోను నాయన, అక్కడ నీళ్ళు లేక, ఆహారం లేక, వస్తువులు లేక, కరెంట్ లేక ఎన్నో కుటుంబాలు చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళని కనికరించము. త్వరలో తండ్రి ఈ నీళ్లు తగ్గిపోవడానికి నాయన వారికి హెల్ప్ జరగడానికి సహాయం చేయము. స్ట్రాండ్ అయిపోయిన కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి. మా ప్రభువా, వారిని ఆశీర్వదించండి. అన్ని చీకటిలో పారద్రోలి మీ రక్తంతో మమ్మల్ని కప్పి ఈ బిడ్డలకు మీరు రోగములు రాకుండా, ఇప్పుడు నాయన ఈ వరదల తర్వాత వచ్చేయంటే ఈ అంటు రోగాలు, కలరా, టైఫాయిడ్, డయేరియా, నాయన చికెన్ గున్యా, డెంగ్యూ, ఫ్లూ, విషజ్వరాలు, ఇవన్నీ వీటిలన్నింటి నుంచి తప్పించండి. నీ ప్రియులందరినీ కాపాడండి. మీరే సాయం చేసి మేలు చేయమని, త్వరలో ఈ విపత్తు దాటిపోవడానికి సాయం చేయమని, అక్కడ పాపం క్షమించము. అక్కడ చీఫ్ మినిస్టర్ చేసిన స్టేట్మెంట్ కూడా క్షమించము నాయన. మీరే బలవంతమైన మత మార్పులు జరగకుండా జాగ్రత్త తీసుకున్నాడు. అసలు బలవంతమైన మత మార్పులు ఎక్కడ జరుగుతున్నాయి ప్రభువా? మత మార్పుడు అన్నది అసలు లేదు. మీరు మా హృదయంలోకి వచ్చినప్పుడు హృదయ మార్పిడి జరుగుద్ది, కానీ మతం ఎవరూ మార్చరు. వాళ్ళంతటా వాళ్ళే మార్చుకుంటారు కావాలంటే, ఎవ్వరూ మార్చరు. కాబట్టి అటువంటి నాయన ఉద్దేశములు కలిగినందుకు క్షమించము. స్టేట్ యొక్క పాపం క్షమించము, సిటీ యొక్క పాపం క్షమించము. నాయన పాపం చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి ఆ నీళ్లలోనే నాయన మూవ్ అవుతూ వాళ్ళ కష్టాలని పంచుకుంటూ ఓవర్సీ చేస్తున్నాడు రెస్క్యూ ఆపరేషన్స్. హెల్ప్ హిమ్, బ్లెస్ హిమ్, హెల్ప్ హిమ్ టు నో యూ యాజ్ పర్సనల్ సేవియర్. మీ సన్నిధి మాతో ఉంచమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలము తోడయిండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.